దైవగ్రంథం నుంచి దేవుని వాక్యం ధ్యానం చేసుకుని పిల్లల చూడండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతున్నామండి. బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యులను నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును. వారికిచ్చెదనని నేను వారి ఇతరులలో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇక్కడ యెహోషువ అనే భక్తుడితోటి మాట్లాడుతూ ఒక చక్కని మాట ఒకటి తెలియజేస్తున్నారు. అదేంటంటే, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును అంటున్నాడు. మన దేవుడు మనకి తోడై ఉండి నడిపించే దేవుడు. ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఏంటంటే ఇమ్మాన్యువల్, అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు దేవుడు తోడుంటాడు అంటే, ఎప్పుడు దేవుడు తోడుంటాడు. ఎక్కడెక్కడ దేవుడు తోడుంటాడంటే, ఎక్కడైనా దేవుడు తోడుంటాడు. ఏ సమయంలో అయినా, ఏ స్థలంలో అయినా విడువక మనకు తోడుండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. వీళ్ళరా, ఇక్కడ యెహోషువ భక్తునితోటి దేవుడే మాట్లాడుతూ చెప్తున్న మాట, దేవుడే ప్రత్యక్షమై యెహోషువ అనే ఒక భక్తుడితోటి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకు కూడా నేను తోడై ఉంటాను అని చెప్పాడు. మోషేకు దేవుడు ఎలా తోడున్నాడు, అవి కొన్ని విషయాలు మనం ధ్యానించే ముందుగా ఇంకా ఆయన తోడుగా ఉంటానని చెప్పిన ఒక 3-4 వాక్యాలు చదువుకొని ఆ తదుపరి దాంట్లోకి వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఇక్కడ భక్తుడైన మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ధైర్యపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయుల యాత్రలో పగలంతా తోడున్నాడు, రాత్రి అంతా తోడున్నాడు. పగలంతా మేఘస్తంభంలాగా వారికి తోడుగా ఉండి నడిచాడు దేవుడు. రాత్రి అంతా అగ్ని స్తంభంలాగా తోడుండి వారితో నడిచాడు దేవుడు. కాబట్టి నీతో కూడా వచ్చువాడు, ఈ మాట మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళట్లేదు, నీతో కూడా నీ దేవుడు వస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన కుడి పక్కనే నీకు నీడగా ఉంటాడు. నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన నీకు తోడు ఉంటాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. తర్వాత మనం చూస్తే పిల్లగా ఇంకో మాట చూద్దామండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే,
నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకును, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకును, నేను నిన్ను బలపడకును, నీకు సహాయం చేయవాడని నేను, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అంటాడు, నేను నీతో చెప్పాను, నీకు తోడై ఉన్నాను. అంటే చెప్పినది చెప్పినట్లు నెరవేర్చే దేవుడు. నువ్వు భయపడు. సాధారణంగా మానవ జీవితంలో మనం చాలాసార్లు భయంతో మనం గడుపుతూ ఉంటాం. దిగులు పడద్దు అంటాడు దేవుడు, భయపడద్దు అంటాడు దేవుడు, నేను నీకు తోడున్నాను అంటాడు, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరుస్తాను. విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు, నిన్నెన్నడూ విడువని అంటాడు. అందుకే దేవుడు తోడుండి మన ప్రతి భయములో ధైర్యపరుస్తూ, మన ప్రతి విషయంలో మన బలాన్ని బలపరుస్తూ, ఇంకా అంటాడు, నీకు సహాయం చేయవాలని నేను అంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఇస్తున్నట్టుగా చూసుకోండి. నీకు సహాయం చేయవాలను నేనే అంటాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ దేవుడు చక్కని మాట ఏమని చెప్తాడంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, చెడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడికి స్తోత్రం. నువ్వు వెళ్ళే మార్గం అంతటిలో దేవుడు తోడుగా ఉంటాడు. నీ ముందుగా ఆయన ఉంటాడు, నీ వెనక ఆయన ఉంటాడు. బైబిల్లో రాయడం ఒక మాట ఏంటంటే, నీకు ముందు దేవుని సన్నిధి పెడతాడు, నీ వెనక దేవుని మహిమ ఉంటుందని, నీకు కావలి కాస్తూ నేను భద్రపరుచుకొని నడిపిస్తూ ఉంటుందంట పిల్ల. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు మరణ గెలిచి పునరుత్థానుడైన తర్వాత ఆరోహణమై ఆయన వెళ్ళబోయేటప్పుడు ఆయన చెప్పిన మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు కూడా పునరుద్ధారణుడై వెళ్ళిపోయినా ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు అంటే మీతో కూడా ఉన్నారు, మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియుల దేవుడు మనకు తోడుగా ఉంటాను అని ఆయన చేసిన వాగ్దానం మనం మర్చిపోకూడదు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. ప్రియుల దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడు నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను చెప్పాడు. నేను తోడై ఉంటాను అన్నాడు. సరే, మోషేకు తోడై ఉండినట్లు అంటాడు. ప్రత్యేకంగా యెహోషువతో మాట్లాడేటప్పుడు మోషేకు తోడైనట్లుగా నేను తోడై ఉంటానని ఎందుకు చెప్పాడంటే, యెహోషువ చూసిన ఒక మంచి భక్తుడు ఎవరంటే మోషే. మరి మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడా? ఎలా దేవుడు తోడుగా ఉన్నాడు? కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే పుట్టినప్పుడు ఆ దేశంలో ఓ భయంకరమైన మరణ శాసనం ఉంటాయి. పుట్టిన ప్రతి మగబిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేయాలి, నైలు నదిలో పారేయాలి. పుట్టిన ప్రతి మగబిడ్డ కుమారుడు నదిలో పారేయమని రాజ శాసనం మోషే పుట్టినప్పుడు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మోషేకి 3 నెలల పాటు తల్లి మోషేను భద్రపరిచింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన జీవితంలో మనుషులు చేసే మేలు కూడా అది మనుషులు చేసేది కాదండి,
దేవుడు నీకు తోడుండి చేసేది అని జ్ఞాపకం చేస్తుంది. ఇలా తల్లి మోషేని 3 నెలలు భద్రపరిచింది, దాచింది. తల్లి దాయకపోతే, తల్లి గారికి భయపడినట్లయితే, అమ్మో రాజుగారి శాసనం, సైనికులు నన్నేం చేస్తారో నాకెందుకులే అని కానీ తల్లి అనుకుంటే, తన స్వార్థం తను చూసుకొని ఉంటే, ఆ బిడ్డ నైలు నదిలో పడిపోయేవాడు. ఆ బిడ్డ నైలు నదిలో పడకూడదు. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల దేవుడి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దేవుడికి దేవుడు గొప్ప భక్తుడిగా చేయాలి మోషేని అనేది దేవుని సంకల్పం. మోషే లాంటి గొప్ప నాయకుడు ఉండాలి అనేది దేవుని సంకల్పం. సైతాన్ ఏం చేశాడంటే పుట్టినప్పుడే చంపడానికి ప్రయత్నించి, పుట్టినప్పుడే అంటే చూడండి, దేవుని కార్యానికి సైతాన్ ఎలా అడ్డుబండలా ఉంటాడు. ఎప్పుడు అంతే సైతాన్ దేవుని పని జరగకుండా చేయాలి అని సైతాన్ ఏదో ఒక ఆ కుట్రలు కుటుంబాలు రచిస్తూనే ఉంటాడు. బట్ ఎప్పటికీ దేవుడే జయిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. మోషేని చంపాలంటే చంపగలిగాడా? ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా లోకరక్షకుడుగా పుట్టాడు. మనుషులందరినీ వారి పాపం నుండి రక్షించాలి. అయితే సైతాను 2 నెలలు ఉంటే ఆయన చంపాలని మరణశాసనం తీసుకొచ్చేసి, ఏ రోజు మరణశాసనం పెట్టేశాడు. బెత్లెహేం, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలను 2 సంవత్సరాలలోపు మగ పిల్లలందరినీ వధించాలి. 2 సంవత్సరాల పిల్లలందరినీ వధించాలి. అయితే ఆ రాత్రి దేవునితో యోసేపుతో మాట్లాడి, ఏ రోజు శిశువును సంహరించబోతున్నాడు, నువ్వు తీసుకొని ఐగుప్తుకు పారిపో అని చెప్పగానే ఆ రాత్రికి రాత్రే యోసేపు ఆ మరియ అనే శిశువుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు కాపాడాడు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు సైతాను వేసే ఏ తంత్రాలు నీ మీద పని చేయదు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఈ మాట గుర్తుపెట్టుకో. మోషేకు తోడైనట్లుగా దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నేను తోడై ఉంటాను. ఈరోజు వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు, నేను తోడై ఉంటాను. కాబట్టి దేవుని తోడుగా వాడు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది. పుట్టినప్పుడు 3 నెలలు తల్లి దాచిపెట్టిన తర్వాత మనం చూస్తే ఆ బిడ్డ పెరిగాడు, పెద్దోడయ్యాడు, అన్ని విద్యలో మంచి జ్ఞాపకం వాడయ్యాడు. మరల అసలు ఐగుప్తు దేశంలో నుండే బయటకు తీసుకొని వెళ్ళిపోవాలని మోషే జీవితంలో ఫరో మోషేను చంపడానికి చూశాడు. వాస్తవానికి మోషే రాజు కుమారుడు. ఎవరో ఒక వ్యక్తిని చంపినంత మాత్రాన్ని ఇది అయ్యేది ఉండదు. కానీ ఒక వ్యక్తిలోకి అక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మోషే ఐగుప్తు దేశం విడిచిపెట్టి పారిపోయిన పరిస్థితి. 40 సంవత్సరాల పాటు అండి చాలా కష్టాలలో జీవితం సాగింది మోషే. ఆ 40 సంవత్సరాలలో రాజకుమారుడు అన్నది పోయింది. రాజకుమారుడుగా ఇంట్లో ఉంటే ఇక్కడ ఐగుప్తు దేశంలో ఏది కావాలంటే అది దొరికేది. ఇప్పుడు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు, తిండి దొరికిద్దా అని వెతుక్కునే పరిస్థితి. గుడ్డలు మంచినీళ్ళు దొరుకుతాయా అని వెతుక్కునే పరిస్థితి. ప్యాలెస్ లో ఉంటే ఏది కావాలంటే అది వచ్చి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మోషే జీవితం ఏంటంటే ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ అది దేవుడు తోడుగా జీవితమే, విడిచిపెట్టిన జీవితం కాదు. సహజంగా మన కష్టాలు, మన శ్రమలు మనకి ఎట్లా కనపడతాయంటే దేవుడు నన్ను విడిచిపెట్టేదేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అన్నట్టు కాదు. దేవుడు విడిచిపెట్టాడు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే ఎన్నడూ దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం.
ఆయన వాగ్దానం అది, నేనెన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. అది దేవుని వాగ్దానం. మరి దేవుడు ఎలా విడిచిపెడతాడు? మన ఎవరిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మోషే 40 సంవత్సరాల ఆయనకేముందలే మా జీవితం, ఈ గొడ్లు కలుసుకుంటాయి, ఇంతేలే మా జీవితం అని మోషే అనుకుంటుంటే సడన్ గా ఒక రోజు దేవుడు మోషేను దర్శించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా వింతైన కార్యం దర్శించాడు, సూపర్ న్యాచురల్ ఏదో దర్శించాడు. అలా ఎలా అంటే ఓ అగ్ని మండుతా ఉంది, పొగలు మంట మండితే చెట్టు కాయ బూడిదైపోతాయి, కానీ అది అగ్ని మండుతుంది, కానీ పొగ కాలిపోలేదు. మండుతుంది ఎగసి పడి మండుతుంది, కానీ అసలేమి కాలేదు పొగ. ఏంటి వెళ్తాం చూద్దామని మోషే దగ్గరకు వచ్చాడు. అంటే నువ్వు కుండిపోయినప్పుడు లేక ఇంకేముంటే జీవితం అనుకున్న సందర్భంలో ఒక అత్యంత కార్యం దేవుడిగా మన జీవితంలో చేసి మనం మరలా దేవుడి దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మోషే వింతేంటో చూద్దామని వెళితే దేవుడు ఆ పొగలో నుండి మోషేతో మాట్లాడాడు. దేవుడికి తెలుస్తున్నాడు, మోషే దగ్గరలో వచ్చి పట్టుకుంటావేమో, ఏదో మాట్లాడి పట్టుకుంటావేమో, నువ్వు పట్టుకోకూడదు. ఇది కన్స్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని. నువ్వు దగ్గరలో ఆగక్కడ ఆగిపోయాడు మోషే. నీ కాలు చెప్పులు తీసేసాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడ్డ ఈ స్థలం పరిశుద్ధ ప్రదేశం. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాడు. ఇశ్రాయేలు ఆ ప్రజలు వారు ఎంత బాధపడుతున్నారో నేను చూశాను, వారి కన్నీరు నేను చూశాను. వారిని ఐగుప్తుల నుండి బయట తీసుకొని రావాలి అంటే మోషే అంటాడు, ప్రభువా నేనే పాటలు ఉన్నాయి. మోషే అంటాడు, నేను నత్తున్నాయ్యా, నాకు మాట సరిగా రాదయ్యా. దేవుడు ఎన్నుకున్నప్పుడు అండి మన బలహీనతలు ఆయనకు తెలియక కాదు, తెలుసు. కానీ మన బలహీనతలు చూడడు, కానీ ఆయన బలము మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మన బలహీనతలు దేవుడికి అసలు లేకపోలేదు. మోషే అంటాడు, ప్రభువా నేను ఏం మాట్లాడుతాను, నేను నత్తుడిని ఒక మాట చెప్పాలంటే 4-5 సార్లు ఎక్కువ చెప్పాలి, నేనేం మాట్లాడతాను. దేవుడు అంటాడు, మోషే మానవుడికి నోరించింది ఎవరు? గుడ్డోడు కానీ కుంటోడు కానీ మోగోడు కానీ పుట్టించింది ఎవరు? నేనే కదా. అంటే నేను ఏమైనా చేయగలను కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మోషే దేవుడి దగ్గర ఏం చెప్పాలంటే, నేను నత్తున్నయ్యా అని కాదు చెప్పాల్సింది, ఈ నత్తి మాట మాంద్యం నా రోడ్డు తీసివేయి ప్రభువా అని అడగాలి. దేవుడికి స్తోత్రం. మనం చాలాసార్లు దేవుడి దగ్గర మన సంభాషణ ఎట్లా ఉంటుందంటే, మన బలహీనతను మనం చెబుతాం, కానీ అవి తీసుకున్న ఏమి కాదు, మనం అవి తీసే శక్తి కలిగిన దేవుడు కదా. అందుకే ఉన్నాడు, మానవునికి నోరించిన వాడు ఎవడు? దేవుడి హింట్ కూడా ఇచ్చాడు, అడుగయ్యా. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎంత ప్రార్థన చేస్తామో అన్ని గొప్ప కార్యాలు మనం చేస్తాం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాం. తర్వాత దేవుడు అడిగాడు, మోషేకి అప్పుడు కూడా నమ్మకం కుదరట్ల, నేనే పాటు ఉంది, దేవుడికి తోడుగా ఉంటే
నువ్వు సామాన్యమైన వ్యక్తి కావచ్చు, కానీ అసామాన్యమైన వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చేతిలో ఏముంది మోషే? కర్రై నేల మీద పడేయాలంటే దేవుడు చెప్పినట్టు చేసేదంటే మోషే అక్కడైనా ఉన్నాడు. దేవుడు అద్భుతం జరగడం మొదలు. ఆ కర్ర సర్పం పాములను మారిపోయింది. మోషే భయపడిపోయాడు. అమ్మాయి పాము నన్ను చంపడానిక నువ్వు మ్యాజిక్ వేస్తున్నావు, సూచక్రియ. దేవుడు చేసే ఏ కార్యమైనా ఎప్పుడు మనకి కీడు చేయటానికి కాదు, మనకు మేలు చేయడానికే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మోషే భయపడిపోయాడు. నన్ను చంపాలనుకుంటున్నావా? దేవుడు అన్నాడు, అంత కంగారేమో మోషే నీకు? ఏ కొంచెం చెప్పిందాక వినవా? అన్ని నీ స్వంత ఆలోచనలే. నిలబడు, ఆ పాము తోక పడుతూ మోసే చేయగాలి దాని అట్ట పడుకోగానే మరలా కాలైపోయింది. దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యపోయింది మోషే. ఏంటి ప్రభావం ఇది? ఎప్పుడు నేను చూసిన కార్యం కాదు. తర్వాత ఇలా ఒకటి సూచక్రియలు చెప్పిన తర్వాత ఇప్పుడు అంటాడు, దా నేను ఫరో దగ్గరికి పంపిస్తాను, ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు విడిపించాలి అంటే నేనా అంటాడు. వీళ్ళ ఈరోజు నేను నీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేనా అన్న మనిషి గొప్ప కార్యాలు చేశాడు, చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంటే మా మీద నీకు తీవ్రంగా ఎవరు పెట్టారు అని తృణీకరించారంట మోషే. అసలు నువ్వెంతయ్యా, ఏం కదా వేడవాడుతున్నావు అన్నట్టుగా అన్నారు. లాస్ట్ దేవుడు వారికి నాయకుడుగా మోషేను నిలబెట్టారు. దేవుడికి స్తోత్రం. ఎన్ని అద్భుతాలు! ఐగుప్తు దేశంలో 10 రకాలైన సూచక క్రియలు, అందులో కొన్ని ఇశ్రాయేలు ప్రజలకు తగలేదు. తర్వాత మోషే అందరూ తీసుకొని బయటకు వచ్చాక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎలా దాటాలో అర్థం కాదు. ఆడ ఆగిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆగిపోయారు, మోషే కూడా ఆగిపోయారు. అందరి కంటికి ఇప్పుడు ఏం కనపడుతుందంటే ఎర్ర సముద్రం కనపడుతుంది. ఆ ఎర్ర సముద్రం వాళ్ళ కనపడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆగిపోయారు. ఇంతలో ఇంకో శబ్దం వినబడటం మొదలుపెట్టింది. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం కనబడుతుంది. ఏంటి శబ్దం వినబడుతుందని వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యమంతటి కోపంలో వస్తున్నాడు, కత్తులు ఈగలు పట్టుకుని. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కడిని పక్కని కూడా మొత్తం చంపేయాలన్నట్టు. అదేంటో దేవుని పిల్లలకు ప్రారంభం నుంచి హింసలేదు. బైబిల్ ఒక మాట, సద్భక్తితో ఉద్దేశించు వారందరూ హింసబోధులు. నువ్వు నీతిమంతులుగా జీవిస్తే కొన్ని శ్రమలున్నానే జరుగుతావు. నాకే కష్టాలు వద్దండి అంటే నీతిని వదిలేయి. రెండే రెండు. నీతిగా బ్రతకాలనుకుంటే శ్రమ పడాలి, నీతిని వదిలేస్తే శ్రమ. బట్ భక్తులందరూ కూడా నీతి కలిగిన జీవితాన్ని కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. శ్రమలైన భయపడలేదు, శ్రమలైన భయపడలేదు. మోషే జీవితంలో కూడా, ఇశ్రాయేలు జీవితంలో కూడా వెనక్కి చూస్తే ఫరో కత్తులు ఈగలు పట్టుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఏంటి? సామాన్యమైన మనుషులందరూ మోషేని తిట్టడం మొదలుపెట్టి దీని అందరూ కారణం ఉన్నదా? ఆడంటే బతికేవాళ్ళం, ఏం తెచ్చో మమ్మల్ని చంపాలని. వాస్తవానికి ఇక్కడికి ఎందుకు తెచ్చాడు మోషే అంటే, వీళ్ళు నా బానిసత్వం నుండి, శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి బయటకు తీసుకుని వెళ్ళాలని వేసుకుంటే వాళ్ళందరూ అంటారు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా? ఆ మాట ఉన్నప్పుడు మోషే మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించారు. ఎంత బాధపడిపోయింది. నాకెందుకునైనా అయిందని, నాకెందుకు ఇయ్యండి, ఏదో నా బతికేదో నేను బతికేవాడిని కదా. పెళ్లి చేసుకున్నాను, ఇద్దరు పిల్లలు ఉంటారు, కుటుంబం సంతోషంగా సాగిపోతుంది.
ఆ నన్ను పిలిచి మోషే మోషే పిలిచి రాని నన్ను పంపించి ఏమినైనా ఈ పరిస్థితి. మోషే ఎంత బాగుంది. దేవుడు అన్నాడు, మోషే భయపడ, ధైర్యంగా ఉండు, నేను చేసే కార్యం నువ్వు కళ్ళారా చూసుకోవాలని దేవుడు చెప్పాడు. దేవునికి ఎప్పుడైతే మనం చెప్పాడు ఫరో సైన్యాన్ని ఆపేసేదండి దేవుడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిన ఫరో సైన్యాన్ని ఆగిపోయింది. మరి ఇప్పుడు ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అంటే మోషేతోటి దేవుడు అంటాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు అలా సాగు. అంతే. మోషే ఎప్పుడైతే ఆ కర్రను ఎత్తుబెట్టి అలా సముద్రం సాగాడు, ఓ బలమైన గాలి వస్తుందంట. ఆ గాలి ఆ సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నేల తీసేస్తే ఆ ఆరిన నేల కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ సురక్షితంగా జీవిత ప్రయాణంలో దేవుడికి తోడుంటే ఎర్ర సముద్రం ఎదురైనా పాయలు అవుతుంది. దేవుడికి తోడుంటే సార్. అందుకే మనం ఒకే ఒక్క తోడుకోవాలి. ఏమున్నా లేకపోయినప్పుడు మనం తోడుంటే సార్, మనం తోడుంటే సార్, నువ్వు నాకు తోడుంటే సార్, నా చేయబడిన నడిపించు సార్. దేవుడికి తోడుంటే ఏ పరిస్థితినైనా మనం చేయించగలం. యెహోషువ భక్తుడు దిగులుతో ఉన్నాడు, భయముతో ఉన్నాడు, ఏం చేయాలనుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, లేదు మోషేకి తోడు, తండ్రి దగ్గరికి తోడున్నాడు. భయపడ మోషే ఎలాంటి కార్యాలు చేశాడో కళ్ళారా చూశాడు యెహోషువ. ఇంకా చెప్పాలంటే మోషేకి పరిచారకుడు అండి యెహోషువ. పరిచారకుడు అంటే మోషే పక్కనే ఉన్నాడు. మోషే ఏ కార్యం చేసినా దాని పక్కనే ఉండి చూస్తాడు యెహోషువ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషేతో నేను ఎలాగైతే తోడున్నా నీకు అలా తోడుంటాను యెహోషువ. నువ్వు దిగులు పడకు, భయపడ. జీవిత ప్రయాణంలో ఇలాగా ఆత్మీయ జీవితంలో కానీ నీ ఏ జీవిత ప్రయాణంలో దేవుడు నీకు తోడుని నడిపిస్తాడు. మనం ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలి. అంటే దేవుడు చేసే కార్యాలు మనం అలా చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం. తర్వాత మోషే ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఆకలేస్తుంది అని అడిగితే ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల పాటు భోజనం పెట్టాడు. ఎట్లా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా దేవుడు ఇచ్చాడు. ఆ మన్నా ఎవరిది అంటే దేవదూతల ఆహారం. దేవదూతలు తినే ఆహారమైన మన్నాని మోషే ప్రార్థనను బట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు తినడానికి ఇచ్చాడు. అది ఎప్పుడు ఒక రోజు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాల పాటు తిన్నాడు. రోజు ఉదయం సాయంత్రం వర్షం పడ్డట్టు పడేది, వర్షం పడ్డది. ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప కార్యం! దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్ప! మన ఊహకు అందరి కార్యాలు దేవుడు చేస్తాడు. వాడు తాగడానికి నీళ్ళు ఒకరి దగ్గరకు వచ్చేదాడు. అప్పుడు దేవుడు అంటాడు మోషేతో, మోషే ఆ బండను నీళ్ళు ఇస్తాను. బండలో చుక్క చెమ్మ ఉండదు, చుక్క నీళ్ళు ఉండదు. అలాగే ఆ బండను కొట్టమని దేవుడు చెప్తే మోషే వెళ్ళి బండను కొట్టగానే నీళ్ళు ఒక కొంతలాగా అవుతుంది. 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు చక్కగా నీళ్ళు తాగారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్పది! అందుకే పూర్వకాలంలో ఆ పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
మోషే ప్రార్థించగా మన్నా కురిపించితివి. మోషే మన్నా కురిపించితివి. యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి. యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి. యెహోవా నీ నామం ఎంతో ఆ పాటలో మోషే యెహోషువ ఇద్దరు భక్తులు పెట్టి మోషే ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడి దేవలోకల ఆహారమైన మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఎంత గొప్ప దేవుడు! యెహోషువ గొప్ప దేవుడు అని కదా మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాడు. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలీయులు ఆయన నడిచి వెళ్ళేలా చేస్తే యెహోషువ యోర్దాను నదిని పాయలు చేశాడు. ఆ సందర్భంలో యోర్దాను నది పొంగిపోతున్నది, ప్రమాణంగా వస్తుంది. కానీ యెహోషువతో దేవుడు తోడుండి మందస్సం మోసుకొని వెళ్తున్న యాజకులు వాడు ముందు వెళ్తూ వాళ్ళ అరికాలు ఆ నీళ్ళ తాకగానే ఆ నీళ్ళ పాయైపోయి ఆగిపోయి అటు యోటాన్ని ఇటు ఇటాన్ని మధ్యలో దాడి ఇశ్రాయేలీయులు నడిచి యోర్దాను నది దాటారు. దేవుడికి స్తోత్రం. మోషేకు తోడై ఉన్నది, యెహోషువకు తోడై. ఈరోజు మనం నేర్చుకోవాలంటే మోషే ఆరాధించిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. మోషేకు తోడున్నట్లే మనము దేవుడు తోడుగా ఉంటున్నాం. ఆమేన్. పిల్లల మోషే జీవితాన్ని ఒక సందర్భంలో సొంత అన్న అక్క ఇద్దరు అవమానకరంగా మాట్లాడారు. అసలు నువ్వేనా పెద్ద భక్తులు, అసలు ఇది ఈ జీవితమేనా అన్నట్టు మాట్లాడారు. మోషే ఏం మాట్లాడలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండటం మనం చేయాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా మాట్లాడాలి. విరోధంగా లేచిన తన సొంత అన్న అక్క వాళ్ళన్ని మాట్లాడుతున్న మోషే ఒక్క మాట మాట్లాడు. వాళ్ళెంత బాధ పెట్టినా ఒక్క మాట మాట్లాడారు. ఇప్పుడు దేవుడు నీకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. నీకు వచ్చి దేవుడు అంటాడు, అరే నా సేవకునికి విరోధంగా మాట్లాడతానికి నేను ఎందుకు భయపడలేదు? అదేంటి ప్రభా నీ సేవకుడు అంటావేంటి? మా తమ్ముడు, మీ తమ్ముడు అయితే తర్వాత నా సేవకుడు దేవుడు అంటాడు, నా సేవకుడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం. ఎవరనుకుంటారు మోషే? ఎంత దేవుడు అనుకుంటున్నారు, ఎంత తగ్గించుకుంటాడు అనుకుంటున్నారు, ఆయన ఎంత సాత్వికుడో తెలుసు. కాబట్టి మోషేకు తోడుగా ఉన్నాను, మోషేకు తోడుకున్నా. ఆ తర్వాత వారిద్దరు పశ్చాత్తపడ్డారు, వారిద్దరు పశ్చాత్తపడ్డారు. అన్న ఇద్దరు అంటే మోషే పక్షుల దేవుడు ఇలా
అనేక సందర్భాల్లో దేవుడు నిలబడి మోషేని నడిపించాడు. దేవుడికి స్తోత్రం. ఇలా మీ జీవితంలో కూడా మోషేకు తోడున్నట్టుగా దేవుడి తోడుని నడిపించుగాక. మీ కష్టంలో, మీ శ్రమలో, మీ బాధలో, మీ ఒంటరితనంలో, మీ నిందలో, మీ అవమానంలో దేవుడే తోడని నడిపించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువాన్ని మోషేకు తోడున్నట్టుగా మా ప్రభువు మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాం. ఇప్పుడు వరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేలు నడిపిస్తుంటా, నీకు ఘనకార్యంలో నడిపిస్తుంటా, మాకందరికీ తోడు నడిపించు అయ్యా. మా సహాయం చేసి ఎన్నడూ తల్లి అయిన మనిషిన మరణించిన ఏదైనా మరణం ఉంచుకుంటే ఎవరైనా క్షమాన్ని కావాలని చిరచు మమ్మల్ని తండ్రి గురించి వాక్యం చిరచు మాటలందరికీ నేను ఆశీర్వాదం తెచ్చి నిండుగా వేయించి కావచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు మన కోసం పరిశుద్ధుడు ఇప్పుడు ఎలా కూడా నడిపించుగాక.